మాతృదేవోభవ. మన తల్లి భరతాంబ మతి శారదాంబ, మన కామె జగదంబ మధుమత్కదంబ. మన తల్లి భరతాంబ మతి శారదాంబ, మన కామె జగదంబ మధుమత్కదంబ. మన తల్లి దేహము మధుర గేహము, మన ప్రేమ ఆగేహమందు స్నేహము. మన భారతీయత మానవత్వయుత, మన జాతి ధీయుత మహనీయ కవిత. మన మహర్షుల బుద్ధి మహితాత్మసిద్ధి, మన చిత్తశుద్ధియే మన సంపదృద్ధి. మన తల్లి భరతాంబ మతి శారదాంబ, మన కామె జగదంబ మధుమత్కదంబ. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 728వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మనం సాగర ఘోష కావ్యంలో 3వ అంతరంగంలో శ్రీనాథుడి జీవిత వివరణలో ఉన్నాం. విధిలాలాటిక వ్రాయు వ్రాతలకు మీ స్వేచ్ఛానువాదములున్ కథలున్ కకరకాయలున్ కలిపి వ్యాఖ్యానించుకొంచు. ఎప్పుడో విధి వక్రించిన తిట్టిపోసెదరు పృథ్వీఖండమందందరిన్. వ్యధలున్గాక సుధల్వరించుని ధన వ్యామోహ సంపన్నులన్. శ్రీనాథుడి కవిత్వం నుంచి మనం నేర్చుకోవలసింది ఎంతో ఉన్నా ఆయన జీవితం నుంచి కూడా మనం నేర్చుకోవాలి. సామాన్యుడైన వ్యక్తి కాదు శ్రీనాథుడు. బ్రహ్మజ్ఞాన కళానిధి, ఈశ్వరార్చన కళాశీలుడు అని పేరు పొందినవాడు. బ్రాహ్మీదత్తవర ప్రసాదుడవు, ఉరు ప్రజ్ఞా విశేషోదయా జంహస్వాంతుడవు, ఈశ్వరార్చన కళాశీలుండవు. అభ్యర్హిత బ్రహ్మాండాది మహాపురాణ జయ తాత్పర్యార్థ నిర్ధారిత బ్రహ్మజ్ఞాన కళా నిధానమవు. నీ భాగ్యంబు సామాన్యమే అని రాజులు పండితులు కీర్తించారయ్యని. బ్రాహ్మీదత్త వరప్రసాదుడవు. బ్రాహ్మి అంటే సరస్వతి. బృహతి బ్రాహ్మణి బ్రాహ్మీ బ్రహ్మానంద బలిప్రియ అని లలితా సహస్రంలో ఉంటుంది. భాషారూప బృహత్సేన భావాభావ వివర్జిత, ఆ వరుసగా నామాలు వచ్చే చోటు ఉంటుంది. అన్నదా వసుదా వృద్ధా బ్రహ్మాత్మైక్య స్వరూపిణి బృహతి బ్రాహ్మణి బ్రాహ్మీ బ్రహ్మానంద బలిప్రియ. బ్రాహ్మి అంటే సరస్వతి. లలితాదేవి జ్ఞానబోధ చెయ్యాలి అనుకున్నప్పుడు సరస్వతి రూపం ధరిస్తుంది, జ్ఞాన సరస్వతి అంటారు. శ్రీ మహావిష్ణువు జ్ఞానబోధ చెయ్యాలి అంటే హయగ్రీవ స్వరూపం ధరిస్తాడు. శివుడు జ్ఞానబోధ చెయ్యాలి అంటే దక్షిణామూర్తి రూపం ధరిస్తాడు. ఆ జ్ఞానబోధకి ఆ రూపం సరైనది. అలాగా ఆ జ్ఞాన సరస్వతి బ్రాహ్మీదత్త వరప్రసాదుడు. సరస్వతీదేవి నీకు ఏదో వరప్రసాదం ఇచ్చిందయ్యా, ఒక వరం అనుగ్రహించింది. ఒక వరాన్ని ప్రసాదంగా పొందావు, లేకపోతే ఈ వాక్కు సాధ్యం కాదు. ఉరు ప్రజ్ఞా విశేషోదయ అజింహస్వాంతుడవు. మకార ప్రాస, హా కింద మావత్తు చాలా కష్టం. 3 బ్రహ్మశబ్దాలు వాడాడు కానీ 1 జింహ వాడాడు, సంతోషించాలి. అజింహస్వాంతుడు. జింహ అంటే వంకర, అందుకే జింహగహ అంటే పాము. జింహ గచ్చేతి ఇది జింహగహ, వంకరగా నడుస్తుంది అని. అజింహస్వాంతుడు అంటే వంకర బుద్ధి కానివాడు, రుజువైన బుద్ధి కలిగినవాడు. నీ ప్రజ్ఞ వల్ల నువ్వు విశేషమైనటువంటి బుద్ధిని సాధించడమే కాకుండా జీవితంలో నిజాయితీగా వ్యవహరించావయ్యా. తప్పు చేస్తే తప్పు చేశానన్నావు, భోగం అనుభవిస్తే భోగం అనుభవించానన్నావు. అంతేగాని భోగాలు అనుభవిస్తూ త్యాగిని అని అబద్ధాలు చెప్పలేదు. అది చాలు. అజింహస్వాంతుడు. ఈశ్వరార్చన కళాశీలు ఉండవు. ఎప్పుడూ ఈశ్వరార్చన. శ్రీనాథుడు శివార్చన చేయిందే ఇంట్లోంచి బయటికి వెళ్ళేవాడు కాదు. అదే సందర్భంలో రసమయమైన పద్యాలు వెళ్ళాడు కూడాను. రసమయమైన కవిత్వం ఎప్పుడు భక్తి సామ్రాజ్యానికి వ్యతిరేకం కాదు. రంజనీ రమణీ రస్య రణత్కింకిణి మేఖల. రస్య అంటే అర్థం అదే. ఆ రస సామ్రాజ్యం అనేది అమ్మవారి యందు, భగవంతుని యందు భక్తికి వ్యతిరేకం కాదండి. అలా పద్యాల్లో ఆవిని సేవిస్తే నాటకాల్లో, హరికథల్లో, బుర్రకథల్లో, అవధానాలలో, కళాత్మకమైన రకరకాల రూపాల్లో కనుక ఈ 10 రోజులు మనం అమ్మవారిని సేవించగలిగితే చాలా సంతోషిస్తుంది ఆవిడ.
అందుకే మనం అన్ని కళలు వెలసిల్లేలా చూడాలి. హరికథలు, బుర్రకథలు, నాటకాలు చాలా తగ్గిపోతున్నాయి పల్లెటూళ్ళలో. చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఇది, చాలా ప్రమాదకరం ఇది. ఏదో మాబోటిగాళ్ల ప్రవచనాలు టీవీల్లో జరగడం కాదండి, పురాణ కాలక్షేపాలు ప్రతి గుళ్ళో జరగాలి. అప్పుడు జాతిలో నైతికమైన విలువలు పెరుగుతాయి. చాలా అవసరం అది. హరికథలు, బుర్రకథలు ఆ ఊరికి దగ్గరున్న వాళ్ళ చేత చెప్పించాలి. ఎక్కువ ఖర్చులు కూడా పెట్టుకోకల. పక్క ఊళ్ళోంచి వస్తారు, చెప్తారు, వెళ్ళిపోతారు. ఏమిచ్చినా సంతోషిస్తారు. ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వాలి, సంతోషిస్తారు కదా అని ₹10 చేతిలో పెట్టి పంపిస్తామా? మా చిన్నతనంలో హరికథలు, బుర్రకథలు, తోలుబొమ్మలాటలు, పౌరాణిక నాటకాలు అన్నీ మా ఊళ్ళో వేయించబట్టే మేము ఇంత వాళ్ళమయ్యామండి. సందేహం ఏం లేదు అందులో. ఇవాళ నాటకాలు కనపడడం లేదు ఎక్కడాను. పౌరాణికమైన ఇంకా అక్కడక్కడ కొన్ని ఉత్సవాలకు వస్తున్న సాంఘికం అసలు మొత్తం పోయింది. మా ఊళ్ళో వినాయక చవితి 9 రోజుల్లో 1-2 పౌరాణిక నాటకాలు, 4-5 సాంఘిక నాటకాలు వేసేవారు. 4-5. అప్పట్లో ప్రార్థన కూడా నమో హిందూ మాత మాత జమో జగన్మాత, హిందూ మాత అని ఉండేదండి. నమో హిందూ మాత, అది ప్రార్థన. మేమంతా ఉత్తేజం పొందేవాళ్ళ. సాంఘిక నాటకాలు వేసేవారు. ఆడది అన్న నాటకం ఏదో 2-3 పాత్రలు ఉంటాయి. అందులో భార్య గురించి, మొత్తం ఆడదాని గురించే నాటకం అంతా, ఆడపాత్ర ఉండదు. 2 గంటలు ఆ నాటకాన్ని బ్రహ్మాండంగా చూసేవాళ్ళం. చిల్లర కొట్టు చిట్టమ్మ, ఇన్ని నాటకాలు రకరకాలుగా. మహారచయితలు ఆత్రేయ, ఆరుద్ర ఇలాంటి వాళ్ళు నాటకాలు రాశారు. అవన్నీ జనంలోకి వెళ్ళే బాగాను. సాంఘిక నాటకాలు, రేడియో నాటికలు అన్ని రకాల ఉండాలి. ఎప్పుడు ఒకటే కళ కాదు. ఓ కళను పట్టుకుని ఆకాశానికి మోసేయడం, ఇంక ఆ యుగం అంతా అదే. ఇంకా అన్ని కళల్ని మనం పోషించాలి. అప్పుడే అందరి అభిరుచులకి తగినట్టుగా ఆ సంస్కృతి అందుతుంది. ఒకదాని వెనకాలే పడకూడదు ఎప్పుడు. అదే అలా ఉరుప్రజ్ఞా విశోషేదే అధిమస్వాంతులు ఈశ్వరార్చన కళాశీలుండు. ఆ ఈశ్వరార్చన కళ అంటే దేవాలయాల్లో ఉత్సవాలు బాగా జరగాలి. ఇవాళ కాస్త ఏదైనా డబ్బు ఎక్కువ ఉంది అంటే ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది. ఈఓ గారి జీతాలకి, అధికారుల జీతాలకి సరిపోతున్నాయి డబ్బులు. అర్చకులకేనో పని వాళ్ళకు కూడా జీతాలు ఉండలేదు. అక్కడ ఇంక ఉత్సవాలు ఎక్కడ చేయిస్తారు? అంచేత ప్రతిదాన్ని ఊరికే స్వాధీనం చేసుకుని పెట్టుకోవడం కాకుండా ప్రభుత్వాలు కూడా అక్కడ జరుగుతున్నాయా లేదా, ఓ ధర్మకర్త ఉండి అక్కడ జరిపిస్తే సరిపోయిందిగా. ఈవో దీనికి కాస్త ఆదాయం వచ్చేసరికి గవర్నమెంట్ స్వాధీనం అన్నాం. అక్కడి నుంచి ఇంకేం ఉండదు. రంగులు వేయడానికి కూడా డబ్బులు ఉండలేదు. అదే పూర్వం ధర్మకర్తలు, వారి గుమాస్తాలో వారెవరో చూసినప్పుడు బ్రహ్మాండమైన వైభవాలు జరిగాయి. మా ఊరు తాడేపల్లిగూడెం దగ్గర బోడపాడ దేవాలయంలో సప్తాహాలు చేశారండి. సప్తాహాలు, భగవన్నామ సప్తాహం, సూర్య సప్తాహం, దేవీ సప్తాహం, శివ సప్తాహం, రామ సప్తాహం, భాగవత సప్తాహం, సప్తాహాలు 7 ఏళ్ల పాటు. ప్రతిదీ 7 రోజుల ఉత్సవమే. వాటి వల్లే మేము ఇంత వాళ్ళమయ్యాం. వేద సప్తాహం అని చేశారు. వేద పండితులు కూర్చుని వేదాలు చదవడం కాకుండా మధ్యాహ్నం సపరికర అద్వైత వేదాంత సభ అని ద్వైతం అద్వైతం అని వాదించుకునేవారు సంస్కృతంలో. మాకేం తెలియకపోయినా వింటుంటే చాలా ఏమిటో నెత్తురు ఉప్పొంగేది. ఓ ఇంత 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 విషయం ఉందా అని. ఆ ప్రేరణ అలాంటివి వేద విద్య దగ్గర నుంచి వీధి భాగవతం వరకు జరగాలండి. ఖచ్చితంగా ప్రతిదీ జరగాలి. వీళ్ళ రకరకాల కులాలు, డక్కల వాళ్ళు, జంగములు ఎంతమంది ఉన్నారండి పల్లెటూళ్ళలో. వాళ్ళ విద్యలు వాళ్ళు ప్రదర్శించాలి. ఊరికే డుబుడుకు అనుకుంటూ జంగముడు వస్తే 10 మంది కూడా పడేవాళ్ళు, రకరకాలుగా ఆనందించేవారు. పిల్లలేమో వచ్చి చూసేవాళ్ళు. అదేదో విద్యగా ఆనందంగా ఉండేది. వాళ్ళు ఆకర్షితులయ్యేవారు. దానివల్ల దైవభక్తి కలిగేది. అలాంటి ప్రేరణ జనం పొందాలంటే అన్ని కళలు వెలసెల్లాలి. అదే ఈశ్వరార్చన కళాశీలు. అభ్యర్హిత బ్రహ్మాండాది మహాపురాణ చయ తాత్పర్యార్థ నిర్ధారిత బ్రహ్మజ్ఞాన కళా నిధానమవు. అంతిమంగా పండితులు సహా అందరికీ ఒక్క మాట చెబుతున్నాడు శ్రీనాథుడు తన పద్యం ద్వారా. బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ పురాణం, బ్రహ్మవైవర్త పురాణం, పద్మ పురాణం, లింగ పురాణం, గరుడ పురాణం, నువ్వు ఎన్నైనా చదువు. తాత్పర్యార్థ నిర్ధారిత, చివరికి తాత్పర్యంగా ఏం నిర్ధారించుకోవాలి? బ్రహ్మజ్ఞాన కళా నిధానం, బ్రహ్మజ్ఞానం పొందాలి. అంతే. ఇంకా ఊరికే ఇందులో ఎలా ఉందేమిటి, అందులో అలా ఉందేమిటండి, ఇందులో శివుడు గొప్ప అన్నారు, అందులో విష్ణువు గొప్ప అన్నారు, అందులో ఇంకో గణపతి గొప్ప అన్నారు కొట్టుకోకూడదు. అది పెద్ద విషయాలు కావు. రూపం ఎప్పుడూ కల్పనే. భగవంతుడు ఒక అద్వితీయ శక్తి. ఆయన్ని ఆరాధించడం కోసం ఏర్పాటైందే రూపం. తాత్పర్యార్థం అంటే అర్థం. అది
బ్రహ్మజ్ఞాన కళానిధానము బ్రాహ్మీ దత్తవర ప్రసాదుడవు ఉరు ప్రజ్ఞా విశేషోదయా జింహస్వాంతుడవు ఈశ్వరార్చన కళాశీలుండవు అభ్యర్హిత బ్రహ్మాండాది మహాపురాణ చయ తాత్పర్యార్థ నిర్ధారిత బ్రహ్మజ్ఞాన కళానిధానము నీ భాగ్యంబు సామాన్యమే. నీ భాగ్యం సామాన్యమైంది కాదయ్యా అని రాజులు పండితులు కీర్తించారట శ్రీనాథుడు. ఈ ఒక్క పద్యంలో ఈశ్వరార్చన కళ, అంతిమంగా బ్రహ్మజ్ఞానం పొందడం, రకరకాల గ్రంథాలు చదివి పాండిత్యం సంపాదించడం అన్నీ ఉన్నాయి చూడండి. ముందు సక్రమమైనది రుజు ప్రవర్తన. బ్రాహ్మీదత్తవర ప్రసాదుడవు సాహిత్యం పాండిత్యం, అజింహస్వాంతుడవు రుజు ప్రవర్తన సత్ప్రవర్తన, ఈశ్వరార్చన కళాశీలుడవు భక్తి అంటే భక్తి, బ్రహ్మాండాది మహాపురాణ చేతాత్పర్యార్థ నిర్ధారిత బ్రహ్మజ్ఞాన కళా నిధానము, అంతిమంగా ఆత్మజ్ఞానం. ఇంకేం కావాలండి? ఒక్క పద్యంలో వ్యక్తిత్వ వికాసానికి అవసరమైన 4 చెప్పేశాడు శ్రీనాథుడు. ముందు నువ్వు చదువుకో, బాగా చదువుకో, సత్ప్రవర్తనతో ఉండు, వంకర బుద్ధులొద్దు, దైవభక్తి అలవాటు చేసుకో, అంతిమంగా బ్రహ్మజ్ఞానం పొందు. ఊరికే మళ్ళీ భక్తిలో విభేదాలు పెట్టుకోకుండా, భక్తి పేరు మీద డీలా పడిపోకుండా, భక్తి పేరు మీద ఆధారపడిపోకుండా నువ్వే ఆధారంగా నిలబడాలి, ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. అదే నిజమైన భక్తి. అటువంటి శ్రీనాథుడి జీవితం అన్ని ఆదర్శాలు మనకి చెప్పినవాడు, చాలా కాలం అంత వైభవంగా బతికినవాడు ఎందుకు దెబ్బతిన్నాడు మనం చూశాం. చెప్పడం వేరు, చేయడం వేరు. 4 రూపాయలు దాచుకోలేకపోయాడు. ఎప్పుడు తన కవిత్వం ఇలాగే ఉంటుంది, ఇలాగే చెప్పగలుగుతాను అనుకున్నాడు. ఒక వయస్సు వస్తే హృదయంలో భావాలున్నా నోరు పనిచేయకపోతే, కృష్ణశాస్త్రి అంతటి వాడికి మధ్యలో నోరు కట్టడిపోయింది, మోగవాడు అయిపోయాడు చాలా కాలం. కాగితాలు మీరు రాసి ఇచ్చేవారు, ఆయన రాసేది పాటలు కాబట్టి పర్వాలా. మరి మా బోటు ఉపన్యాసాలు ఇచ్చేవాడు గొంతు పోతే పరిస్థితి ఏమిటండి? అయిపోయినట్టేగా. మేము రాసిస్తే ఎవరు చదువుతారు ఉపన్యాసాలు? అయిపోయినట్టే, మా వృత్తి అయిపోయినట్టు. ఈ కాస్త గొంతునే బొబ్బాసి కొట్టడానికి ఏమైనా జరిగిందంటే మా పని అయిపోయినట్టే, ఇంకైతే మూసేయడమే మొత్తం. మరి దాని మీద ఆధారపడిన వాడు దాని గురించి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి? మనకి జీవనాధారం. అలాగే ఈ కళకి ఎప్పుడు ఇదే ఆదరణ ఉంటుంది అనుకోవద్దు. మేము 95 నుంచి 2005 వరకు, ఆ 95కు ముందు అవధానాలకు ఆదరణ లేదు. ఆ 10 ఏళ్ళు బ్రహ్మాండంగా పెరిగింది. 2005 నుంచి ప్రవచనాలకి పెరిగింది. ఏమో ముందు ముందు ఇంకేం మార్పులు వస్తాయో ఎవరికి తెలుసు. నేను అందుకే చెప్తున్నా, ఎప్పుడు ఒకే కళను పట్టుకుని ప్రజలు కూడా వేళ్లాడకూడదు. ప్రభుత్వం కానీ ప్రజలు కానీ అన్ని కళల్ని ప్రోత్సహించాలి. ఎందుకంటే అందరి అభిరుచులు వేరుగా ఉంటాయి. ఒక కళకే ప్రోత్సాహం లభిస్తే ఏమవుతుంది? అందరూ చేతనైన వాళ్ళు, చేతకాని వాళ్ళు అందరూ వచ్చేస్తారు అందులోకి. దీనికి గుర్తింపు బాగుందండి, ఇది ఇంజనీరింగ్ అందరూ చేరిపోయినట్టే. చేతకాని వాళ్ళు అలా మొదలెట్టేస్తారు. ఇంకా దానికి సంబంధించిన పాండిత్యాన్ని సంపాదించడం మొదలెట్టేస్తాడు. ఏవో ఇంకా పుట్టుకథలు పెట్టకథలు వస్తాయి, ఇంకా మహిమలు మాయలు. అయిపోతుంది, కొంతకాలమే నడుస్తుంది, వ్యాపారం అయిపోతుంది. ఆ పనులు ఎప్పుడైతే జరగలేదో వాడు వదిలేస్తాడు. అదే పక్కాగా జ్ఞానాన్ని బోధించాలంటే దానికి సంబంధించిన గ్రంథ పరిజ్ఞానం ఉండాలి, స్వానుభవం ఉండాలి, ఒక నిష్ఠ ఉండాలి, జీవితంలో నీతి నిజాయితీలు ఉండాలి, మాట తప్పని స్థితి ఉండాలి, మాట మార్చని స్థితి ఉండాలి. అన్నది అన్నామంటే అన్నామనే చెప్పాలంటే, నేను అనలేదు అనకూడదు. సత్యనిష్ట ఏమైనా కానీ పీక మీదకి రాని వస్తే వస్తుంది, తప్పైతే ఒప్పుకుంటాం, అది వేరే విషయం. కానీ మనకి తప్పు కాదని అనిపించినప్పుడు మీరు అన్నారా లేదంటే అన్నామండి, నాకు తప్పు కాదండి, మీ ఇష్టం, ఏ శిక్ష అయినా వేసుకోండి, మీకు తప్పు అనిపిస్తే వేసుకోండి, దానికి నాకు తప్పు కాదు చెప్తాం ఖచ్చితంగా. అదే నిజంగా తప్పు చేశామని మనకే అనిపిస్తుంటే తప్పకుండా నమస్కారం అండి, క్షమించండి, అయిపోయింది. ఒక దెబ్బతో పొరపాటు జరిగింది, ఇక మళ్ళీ చేయను, అయిపోయి. దానికి నిజాయితీ, దీనికి నిజాయితీ. ఇది మనిషి జీవితాన్ని కాపాడుతుంది. కాస్త మంచి స్థాయిలో ఉన్నప్పుడే మనం 4 రూపాయలు నిలవేసుకోవాలి కూడా. శ్రీనాథుడు ఆ పని చేయలేదు. ఎప్పుడు ఈ కళకి ఇదే గౌరవం ఉంటుంది అనుకున్న అమాయకుడు. రెడ్డి రాజులు పోయారు, ఒడ్డి రాజులు వచ్చారు, వడ్డించే రాజులు వచ్చారు. జమీందారీ వారసత్వాల్లో చూసుకున్నా తండ్రికి ఉన్నటువంటి ఔదార్యం కొడుకులకు ఉండలేదండి. చాలా మారిపోతున్నాయి. అసలు ఏ కుటుంబంలో మీరు చూడండి, తల్లికి ఉన్న ఓపిక కూతురికి లేదు, తండ్రికి ఉన్నటువంటి ఔదార్యం కొడుకు లేదు, తండ్రికి ఉన్న ధైర్యం కొడుకు లేదు, తండ్రి పడినటువంటి కష్టాలు కొడుకు పడ్డానికి సిద్ధంగా లేడు. ఆ తండ్రులు వాళ్ళ తండ్రులను తల్లిదండ్రులను చూసినట్టుగా ఈ కొడుకులు వీళ్ళ తల్లిదండ్రులను చూడడం లేదు. ప్రతి తరంలో చూస్తున్నాం ఆ మార్పు. ఇదే శ్రీనాథుడి నుంచి మనం నేర్చుకోవాలి. ఆయన నేర్చుకోలేకపోయినా మనం నేర్చుకోవాలి. లేకపోతే ఆయనలాగే అవసాన దశలో అవసానంబుల కష్ట నష్టముల పాలై ఏడ్చి ఏడ్పించుట. ఆయన ఏడుస్తాడు, మనం ఏడిపిస్తాడు.
కానీ శ్రీనాథుడిలో మనం గుర్తించవలసిన ఒక గొప్ప అంశం ఏమిటంటే తెలుగు వాళ్ళందరూ పులకించిపోవలసింది. ఏదో అనుభవించాడు పాపం. వయస్సులోనూ అనుభవించాడు, చివరిలో అవస్థలో అనుభవించాడు. అదేనా కానివ్వండి, అంతిమంగా వెళ్ళిపోతూ ఒక్క మాట అన్నాడండి. ఆ అంతిమ దశే మనిషికి చాలా ముఖ్యం. ఆ గుండె ధైర్యం ఉండాలి మనిషి. దివిజ కవివరు గుండిజల్ దిగ్గురనగా అరుగుచున్నాడు శ్రీనాథుడమరపురికి. ఇది ఆత్మాభిమానం. ఆత్మాభిమానం ఎప్పుడు ఆత్మవిశ్వాసంతో కూడుకుని ఉండాలి. దుర్యోధనుడికి ఆత్మాభిమానం అంటారు, నిజమే. భారతంలో పరిశీలిస్తే తెలుస్తుంది, వాడికి ఆత్మవిశ్వాసం లేదు. దుర్యోధనుడికి ఆత్మవిశ్వాసం లేదు, ఆత్మాభిమానం ఉంది. అది పొగరబోత్తనంగా మారింది. ఆత్మవిశ్వాసం లేని ఆత్మాభిమానం పనిచేయదండి. మన యందు మనకు అభిమానం అంటే ఏమిటి? మన యందు విశ్వాసమే లేకుండా అభిమానం ఏమిటి? ఏముందని, ఏం తెలుసని? దుర్యోధనుడికి ఆత్మవిశ్వాసమే ఉంటే భీష్ముడిని మొదటి సేనాధిపతిగా పెట్టాడు, కర్ణుండే పెట్టేవాడు, లేదు తనే ఉండేవాడు. ఆయన యుద్ధం చేయడం ఆయనకి ఇష్టం లేదని తెలుసు, ఆయన ఇబ్బంది పెట్టడమని తెలుసు. పోనీ పెట్టి ఊరుకున్నాడా? రోజు రాత్రి వెళ్ళి ఒత్తిడే, సరిగ్గా యుద్ధం చేయట్లా. ఇంకెలా కుదురుతుంది? కనీసం ద్రోణాచార్యుని పెట్టేవాడు. ఎందుకంటే భీష్ముడిని పెట్టకపోయినా ఆయన ఏమనుకోడు, ఆయన మహాయోగి. ఎందుకని పెడతాడు? మన పక్కన ఉన్నారు, మన సొమ్ము తిన్నారు, మన కోసం చేయకేం చేస్తారు. ఇది ఏ రకమైన మనస్తత్వం ఇది? అసలు ముందు తనకి పోరాడేటువంటి సత్తా ఉంటే పాండవులతో తాను పోరాడాలి. కర్ణుడి మీదో, భీష్ముడి మీదో, ద్రోణుడి మీదో, సైన్యం మీదో ఆధారపడడం తప్పు. దుర్యోధనుడు పూర్తిగా కర్ణుడి మీద ఆధారపడ్డాడు. అందుకే చివరికి భీష్ముడు ఎంత బాగా యుద్ధం చేస్తున్నా సరే, మీరు మానేస్తే కర్ణుడైనా వస్తాడనే మాట కూడా అన్నాడు. మీరు మానేస్తే మేము చూసుకుంటామని లేకపోయాడు, కర్ణుడైనా వస్తాడు. కర్ణుడి మీద అంతగా ఆధారపడిపోయాడంటే ఆత్మవిశ్వాసం లేదు. సరే, ఆ కర్ణుల వారికి ఆత్మ న్యూనతా భావన, నేను తక్కువ, నా జీవితం అంతా దురదృష్టమే, గురువు శాపం ఏమిటో అని ఇలాగే ఆత్మ న్యూనతా భావన, ఆత్మవిశ్వాస రాహిత్యం రెండూ కలిసి కౌరవ యుద్ధంలో ఓడిపోతే ఏమవుతాయండి? అదే అర్జునుడు అపూర్వమైన ఆత్మవిశ్వాసం. ఆ పైన శ్రీకృష్ణుడు పరమాత్మ అనుగ్రహం కాబట్టి గెలిచింది అక్కడ. శ్రీనాథుడికి ఆత్మవిశ్వాసం ఉంది, ఆత్మ అభిమానం ఉంది. తాను పండితుడిని అన్న విశ్వాసం ఉంది. అందుకే రచయింతు వేములవాడ భీముల వంగి నుద్దండలీల నొక్కొక్క మాటు, ఉభయ వాక్ప్రౌఢి నొక్కొక్క మాటు రచయింతు తిక్క యజ్వ ప్రకారము, ఉభయ వాక్ప్రౌఢి నొక్కొక్క మాటు పరిడవింతు ప్రబంధ పరమేశ్వరుండేవ సూక్తి వైచిత్రిని ఒక్కొక్క మాటు. ఇలా తన గురించి తాను చాలా ఆత్మాభిమానంతో చెప్పుకున్నాడండి. నేను నన్నయ్యలాగా, తిక్కనలాగా, ఎర్రాప్రగడలాగా చెబుతా, భీములవాడ భీముల్లా చెబుతా, ఉద్దండలేరా అని చెప్పుకున్నాడండి. అంత ఆత్మ, ఎందుకంటే ఆయన చేశాడు నిజంగానే అలాగా. ఇంకా ఊరికే నూనూగు మీసాల నూత్న యవ్వనమున హర్ష నైషధ కావ్యమాంధ్ర భాష సంతరించితి నిండు యవ్వనంబున యందు హర్ష నైషధ కావ్యమాంధ్ర భాష చిన్నారి పొన్నారి చిరుత కూకటి నాడు శాలివాహన సప్తశతి నుడివితి నూనూగు మీసాల నూత్న యవ్వనమున. ఇలాగా చిన్నప్పుడు ఏం చేశాం, యవ్వనంలో ఏం చేశాం, నిండు యవ్వనంలో ఏం చేశాం. ప్రాయమింతకు మిగుల కైవ్రాలకుండ కాశికాఖండమును మహాగ్రంథమేను సంతరించదను తెనుగు చేసేద కర్ణాట దేశ కటక పద్మవన హేళి శ్రీనాథ భట్ట సుకవి అని తన గురించి తాను గర్వంగా కాదండి, పూర్తి ఆత్మవిశ్వాసంతో చెప్పుకున్నాను. నేను చేశాను, నిజంగానే ఏం చేశాను. నూనూగు మీసాల నూతన యవ్వనమున శాలివాహన సప్తశతి నుడువితి చిన్నారి పొన్నారి చిరుత కూకటి నాడు రచయించిది మరుత్తరాట్ చరిత్ర నూగు మీసాల నూతన యవ్వనమున శాలివాహన సప్తశతి నుడువితి సంతరించితి నిండు యవ్వనంబున యందు హర్ష నైషధ కావ్యమ ఆంధ్ర భాష ప్రౌఢ నిర్భర వయ పరిపాకమన కొనియాడితి భీమనాయకుని మహిమ ప్రాయమింతకు మిగుల కైవ్రాలకుండ కాశికాఖండమును మహాగ్రంథమేను తెనుగు చేసిద కర్ణాట దేశ కటక పద్మవన హేళి శ్రీనాథ భట్ట సుకవి. ఈ దక్షిణాంధ్ర మహాసామ్రాజ్యం అనేది పద్మవనం అయితే దానికి నేను సూర్యుడిని అనండి. హేళి అంటే సూర్యుడు. ఇంత ఆత్మవిశ్వాసం ఉంది కాబట్టి చనిపోయేటప్పుడు కూడా డీలా పడిపోయిన మాటలు, నిరాశ నిస్పృహతో కూడిన మాటలు మాట్లాడలేదు. కృష్ణవేణమ్మ కొనిపోయని ఎంత ఫలము పోనీ కృష్ణవేణి మీద పెట్టుకెళ్ళింది, ఆవిడకి నైవేద్యం పెట్టామన్నట్టుగా మాట్లాడి 70 ఎకరాల పంట.
బిలబిలాక్షులు తినిపోయే తెరలు పెసలు. అసలు బిలబిలాక్షులు ఆ మాట ఏమిటండి బాబు? బ్రాహ్మీదత్త వరప్రసాదం అంటే ఇదే. సామాన్య కవులకు పడవు ఇలాంటి మాటలు. బిలబిలాక్షులు పక్షులు. బిలబిలబిల అంటే ఆయన వాడు కళ్ళు ఇలా ఇలా ఇలా. బిలబిలాక్షులు తినిపోయే తెరలు పెసలు. నువ్వులు పెసలు వేసాను, పక్షులు తినిపోయాయి. ఆ తినిపోయిన పక్షులను తిట్టడం మానేసి బిలబిలాక్షులు ఏమిటండి ఆ మాట? విచిత్రంగా ఉంటుంది మా పోటీగాళ్ళకి చదువుకుంటుంటే. ఏం మహాకవిరా బాబు అని. అందుకే వాళ్ళకి ఆ చివరిలో దీనావస్థ వస్తే ఇబ్బందిగా అనిపిస్తుందండి మనకి. ఎందుకంటే అభిమానులం కావడం వల్ల. అందుకే ఆ జాగ్రత్త వారే పడాలి. ఏ అభిమానులు చివరి సమయంలో ఆదుకుంటారండి? ఆదుకుంటే మాత్రం అది ఎలాంటి బతుకు? వారి కుటుంబ సభ్యులకు కూడా చాలా ఇబ్బంది. అభిమానులు ఆదుకోవలసిన అవసరాన్ని ఏ ప్రముఖుడు, ఏ రంగంలో ప్రముఖుడైన వాడు తన జీవితంలో వచ్చేలా చేసుకోకూడదు. అన్ని జాగ్రత్తలు పడాల్సిందే. ముఖ్యంగా ఆర్థికమైన జాగ్రత్త చాలా ముఖ్యం. నేను అందుకే అనేక రకాల కళాకారుల్ని, ముఖ్యంగా చలనచిత్ర కళాకారుల్ని, రచయితల్ని దృష్టిలో పెట్టుకుని చెప్పాను. ఎందుకంటే చాలామంది జీవితాలు మాకు కాస్త అంతో ఎంతో పరిచయం ఉన్న వాళ్ళవి వింటుంటే బాధగా ఉంటుంది. ఇదేమిటిది, ఎంత జాగ్రత్త పడలేదు వీళ్ళు? ఆ జాగ్రత్త పడాలి. అలాంటి ఆత్మవిశ్వాసం కలిగిన వాడు కాబట్టి ఆత్మాభిమానంతోనే దివిజ కవివరు గుండిజల్ దిగ్గురనగా అరుగుచున్నాడు శ్రీనాథుడు అమరపురికి అని చెప్పాడు. అందుకే ఇప్పుడు మనం నేర్చుకోవలసింది ఏమిటో సాగర ఘోష కవి చెబుతున్నాడు. జీవితాల్లో ఒక్క సంతృప్త స్థితికి అలవాటు పడండి. తినుటకునున్న చాలు, తినుటకునున్న చాలు, అతిథింగనినంతనే తలుపు తీసి రమ్మనుటకునున్న చాలు. తినుటకునున్న చాలు, అతిథింగనినంతనే తలుపు తీసి రమ్మనుటకునున్న చాలు. తగనాలును బిడ్డలు ఒక్క చోట కూర్చునుటకునున్న చాలు. తగనాలును బిడ్డలు ఒక్క చోట కూర్చునుటకునున్న చాలు. పెడచూపులు చూడక మంచి పేరుతో మనుటకునున్న చాలు. పెడచూపులు చూడక మంచి పేరుతో మనుటకునున్న చాలు. అభిమానములన్ విడనాడబోకుడి, అభిమానములన్ విడనాడబోకుడి. స్వాభిమానాన్ని చంపుకుని అడ్డమైన వాళ్ళ దగ్గర చేతులు నలపకూడదండి కవులు, పండితులు. ఈ కవితో మనకు అవసరం ఉంది. మనమే వాళ్ళ ఇంటికి వెళ్ళాలనే గౌరవాన్ని మనం సమాజంలో పొందాలి. మన ఆత్మాభిమానం మనకు ఆ గౌరవం ఇస్తుంది. భార్య చేత్తో వండి పెట్టినటువంటిది చారు చాలండి. 5 స్టార్ హోటల్లో మనకేమీ అవసరం లేదండి భోగాలు, విలాసాలు. భార్య తన చేత్తో వండి పెట్టిన చారు చాలు. అది రసమయం. నిజంగానే దాని పేరు రసం కూడా. తలుపు వేసుకుని ఆవిడనే మనం కూర్చుని తింటాం. ముద్దలు ఒకరికొకరు తినిపించుకుంటూ. ఏమిటి నష్టం? ఎంత ఆనందం అసలు అది. బయటి వారికి తెలియదు. మనం పేదరికంలో ఉంటే ఉందుము కాక ప్రేమకి పేదరికం లేదు. తినుటకునున్న చాలు. ముందు మనం తినడానికి ఉండాలి. ముఖ్యంగా తర్వాత 2 విషయాల్లో అందరూ జాగ్రత్త పడాలి. అతిథింగనినంతనే తలుపు తీసి రమ్మనుటకునున్న చాలు. భోజనం వేళకి ఎవరైనా వస్తే మనతో పాటు భోజనం పెట్టడానికి, కాఫీ తాగే సమయానికి ఎవరన్నా వస్తే మనతో పాటు కాస్త కాఫీయో పాలో మజ్జిగో ఇవ్వడానికి ఉంటే చాలు. అంత పేదరికం కుదరదు. అతిథి సేవ ఉండాలి. అదే మనకి మన సంపదను రెట్టింపు చేస్తుంది. అతిథి సేవ ఎందుకు ముఖ్యమంటే, ఒకటి త్యాగభావన, రెండోది ఖచ్చితంగా మన సంప్రదాయం ప్రకారం పరమ విశ్వాసం. అది చాలామంది విషయాల్లో రుజువైంది. దాన ధర్మాలు చేసిన వాళ్ళకి ఎప్పుడూ రెట్టింపు వస్తుంది. సాధారణంగా ఆస్తులు పోయిన వాళ్ళు దాన ధర్మాలు చేశారు పోయే అంటారు. లేదు, దాంతోపాటుగా దుర్వ్యసనాలు ఉండి ఉంటాయి. వాళ్ళు ఒప్పుకోరు ఆ విషయాన్ని. కేవలం దాన ధర్మాలు చేస్తే ఆస్తులు పోవండి, ఖచ్చితంగా వస్తాయి. ఒకవేళ జన్మాంతర కర్మ విశేషం వల్ల ఆ చేసిన వాళ్ళు ఏమన్నా ఆ తరంలో ఇబ్బంది పడినా వాళ్ళ పిల్లలకి మళ్ళీ వచ్చేస్తున్నాడు మొత్తం అంతా. సంప్రదాయంలో ఒక్క చిన్న గీత తేడా ఉండదండి. కర్మ సిద్ధాంతం. లేకపోతే పురాణాలన్నీ వృధా. భగవన్ నిర్మాణ ప్రణాళికే వృధా. అది కాదండి ఎప్పుడు అసలు. వేదం అలా చెప్పలేదు. నువ్వు ఇచ్చింది తిరిగి వస్తుంది. తెలుగులో ఉంది గొప్ప మాట, పెట్టి పుట్టాడయ్యా అంటే ఈ జన్మలో పెడితేనే తర్వాత వస్తుంది. అలా దాన ధర్మాల వల్ల పోవండి. వాళ్ళకి దుబారా ఖర్చుల వల్ల, సంతర్పణల వల్ల, దుర్వ్యసనాల వల్ల పోయి ఉంటే ఆ విషయం చెప్పరు. మా తాతగారు బాగా అన్ని దాన ధర్మాలు చేశారు. తాతగారికి వేరే వ్యవహారాలు ఉంటుంటాయి, ఎంక్వైరీ చేయాలి. ఎందుకు పోవు? ఊరికే పోవు. మహానుభావుడు అయి ఉంటాడే అనేక రంగాల్లో సకల కళాభిరామ జగదభిరామ. అందుకు పోతాయి ఆస్తులు. ఎందుకు పోవు? ఈ కబులు చెప్పొద్దండి అనవసరంగా. కేవల దాన ధర్మాల వల్ల పోవండి. కేవలం మంచితనం వల్ల ఆస్తులు పోవండి. అయితే ఇంక మంచితనానికి రక్షణ లేకపోతే ప్రపంచం ఏమిటి, భగవంతుడు ఏమిటి? భూమండలం మీదే మనం విశ్వాసాన్ని కోల్పోతాం కదా.
అది కుదరదండి, అది జరగదండి. అలాగా ధర్మం రక్షత రక్షితాక, అందులో తిరుగులేదు. అందుకని అతిథి సేవ చేయాలి. మనకున్నంతలోనే శక్తుప్రస్తుడు కదా భారతంలో ఉంటుంది. 12 ఏళ్ళు కరువు వస్తే ఏమీ దొరక్కపోతే చివరికి ఏదో ఇంత నివ్వరి ధాన్యం తెచ్చుకుని పిండి చేసుకుని తల్లి తండ్రి కొడుకు కోళ్ళు తింటూ ఉంటే, నైవేద్యం పెడుతుంటే దేవుడికి అతిథి వస్తాడు. ఈ 4 భాగాలు అతనికి ఇచ్చేస్తారు. ఇంత ఆకలిలో కూడా మీరు వారం నిలబడి తిండి లేకుండా మీకోసం చేసుకున్న ఇంత పిండి రొట్టి నాకు ఇచ్చేశారు అని వాళ్ళకి స్వర్గలోకాది భోగాలన్నీ ఇస్తాడు వచ్చినవాడు యమధర్మరాజు. ఇవేమి సరదా అయిన కథలు కావండి, వాస్తవంగా జరిగిన కథలు. కాస్త కవిత్వం రూపంలో చెప్పేటప్పుడు ఏదైనా కొంచెం అతిశయోక్తిగా వర్ణనాత్మకంగా చెప్పొచ్చు, కానీ ఈ దేశంలో అటువంటి కథలు జరిగాయండి ఖచ్చితంగా, అవి చరిత్రే. అందుకని ధర్మరాజు అశ్వమేధ యాగం కంటే కూడా శక్తుప్రస్తుడు త్యాగమే గొప్పదని ఒక ముంగేసే చెబుతుంది. అతిథిన్ గనినం తెన తల్పుదీసి రమ్మనుటకునున్న చాలు, తగనాలును బిడ్డలు ఒక్క చోట కూర్చొనుటకునున్న చాలు. అందరూ ఎంత చిన్న ఉద్యోగైనా జాగ్రత్త పడవలసిన విషయం. ఎట్టి పరిస్థితుల్లో భార్యా పిల్లల్ని అద్దె ఇంట్లో ఎక్కువ కాలం ఉంచకూడదు, సొంత ఇల్లు కట్టి తీరవలసిందే. అది మేడ మిద్దె గూడ గుడిసె అనేది వేరే విషయం, ఏదో ఒకటి సొంతం ఉండాలి. భార్యా పిల్లల్ని చిరకాలం అద్దె ఇంట్లో ఉంచుతున్నాడు అంటే నన్ను మన్నింతులు కాక వారు సమర్థుడైన పురుషుడు కాదనే అర్థం. ఏదో రకంగా ఇందులో ఇవాళ బాగా అవకాశాలు బాగా ఉన్నాయి, బ్యాంకులు అప్పులు ఇస్తున్నాయి, ఏదో చేస్తున్నాయి, కట్టేసుకోవాలి. ఎందుకంటే మనం లోపల చారు అన్నం తిన్న విషయం బయటికి రాదు, సొంత ఇల్లు ఉండాలి. ఇక ఆ పైన మంచి పేరుతో మనుటకునున్న చాలు, వంకర చూపులు చూడకుండా మంచి పేరుతో జీవితాన్ని గడిపేస్తే చాలు హాయిగా. అభిమానములను విడనాడబోకుడి, అటువంటి ఆత్మాభిమానంతోనే మన జీవితాన్ని మనం కనీసమైన జాగ్రత్తలు తీసుకుని కాపాడుకుందాం. నవజీవన వేద సారాంశంగా దీన్ని గ్రహిద్దాం. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగు వాడదాం, ప్లాస్టిక్ వాడద్దు.